అదే తల బయట పెట్టింది. ఇంట్లో చెప్పే వచ్చాగా. ఏంటి నాన్న ఇది? ఇంట్లో బాత్రూమ్ కట్టించి నట్టింట్లో తాను చేస్తున్నావేంటి? బుద్ధి లేదా నీకు? ఇది స్నానం కాదురా, మరి కర్మ స్నానం. ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోయింది. రుణం తీరిపోయిందా? ఎందుకు? ఎలిమెంటరీ స్కూల్లో చేర్పించాను, మాస్టర్ కూర్చున్న కుర్చీలో మేకులు కొట్టావు. అది పసితనం. హై స్కూల్లో చేర్పించాను, టీచర్ మీద రాకెట్లు వదిలావు. అది కుర్రతనం. కాలేజీలో చేర్పించాను, లెక్చరర్ కి లవ్ లెటర్స్ రాశావు. అది ఎవ్వరం. వాడి కాళ్ళు విడి కాళ్ళు పట్టుకొని నీ కోసం ఒక మంచి ఉద్యోగం సంపాదిస్తే ఈ రోజు నువ్వు దానికి వెళ్ళనంటున్నావు. ఇదేంటనవరా? పొగరబోతున్నావా? ఓవర్గా మాట్లాడకండి. ఏంటి మీరు ఇప్పించింది పెద్ద ఉద్యోగం? అదేనా గవర్నర్ పోస్టా? ఒక గ్రాడ్యుయేట్ చేయాల్సిన పని అది. ఆఫ్టర్ ఆల్ కిరాణా కొట్లో లెక్కలు రాసి ఉద్యోగం. రోడ్డు మీద 10 రూపాయలకి అమ్మే క్యాలిక్యులేటర్ చేస్తుంది ఆ పని. అంతవరకు వచ్చావా? అయితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉంటానికి వీల్లేదు. పోరా బయటికి. నాన్న, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేయద్దు నాన్న. అమ్మా నాన్న, దయచేసి మీ ఇద్దరు నన్ను క్షమించండి. అమ్మా నాన్న ఉండి కూడా నన్ను అనాథం చేయకండి అంట అనుకుంటున్నాను. అంత సీన్ లేదు. మీ ఇద్దరు లేకపోతే నేను డెవలప్ అవ్వాలని అనుకుంటున్నారా? హైదరాబాద్ ఉంది, అక్కడ మా ఫ్రెండ్ శివ ఉన్నాడు. ఆ నన్ను ఏ రేంజ్ లో డెవలప్ చేస్తాడో నువ్వే చూస్తావు మిస్టర్ నాగరాజ్. నాన్నగారిని పేరు పెట్టి పిలుస్తావా? తండ్రి కొడుకుల మధ్య సంబంధం తెగిపోయిన తర్వాత నాన్న ఎలా పిలవమంటావు? ఈ సెంటిమెంట్ నీకు అర్థం కాదు మిసెస్ కామాక్షి. కామాక్షి అబ్బా చా ఎలా అల్లవా? ఎంతకంటే ఎమోషన్ సీన్స్ ఎన్టీఆర్ బొబ్బులు బుల్ల బోల్డ్ అని చూసాం. వస్తా మిస్టర్ నాగు. ఏంటి కళ్ళగంటున్నావా? అవును, ఈ ఊరు రాసాలాంటిది. లేవయ్య, హైదరాబాద్ వచ్చేసింది. హే గర్ల్స్ వచ్చేసా. చిచ్చి కుడికాయలు ఎడతాం బెటర్. ఈ టైంలో మన శివగాడు జలదరించి ఉంటది. పెట్టావు, నీ బాబు మోసుకొస్తారా? తీసుకా. రామేశ్వరంలో శనేశ్వరం తప్పనట్టు భాగ్యనగరం వచ్చిన మా బాబు గురించి ఎందుకే బాబు? అమ్మాయిలంటే ఇలా ఉండాలి. ఇదే మన ఊళ్ళో అయితే నా అదెళ్ళాడు బాబుతో చెప్పేదాడు కత్తట్టు పరిగెట్టుకు వచ్చేవాడు. ఎక్స్క్యూజ్ మీ, జూబ్లీ హిల్సా? కాదు, నంది హిల్స్. ఓ సంటిగాడి ప్రేమ కదా, మేము చూసాంలా సినిమా. ఇదిగామా ఇక్కడ దగ్గరలో మంచి 5 స్టార్ హోటల్ ఏమైనా ఉందా? ఎందుకు? టీ తాగుదామని. ఏ మా హోటల్లో టీ తాగరా? అయ్య బాబోయ్, ఇక్కడ దీన్ని హోటల్ అని పిలుస్తారా? సర్లే ఏదో టీ. సార్ పాస్కి వెళ్తాం, కొంచెం చూస్తారా? అయ్య బాబోయ్, ఇక్కడ ఒకటి పాస్కి వెళ్తే ఇంకోటి చూడాలా? అది కాదు సార్, నేను చూడమని పెట్టి సార్, అర్జెంట్ సార్. అలా చెప్పు. ఊరికి కొత్త సార్, పిడుగురాలు సార్. నేను కూడా కొత్త. మీరు స్టూడెంట్ సాయకలా ఉన్నాను. ముక్కు ముఖం తెలియని నన్ను నమ్మెళ్తున్నావు. నేను ఈ సూట్ కేసు కొట్టేస్తే భలేవారు సార్. ఆ మాత్రం తెలీదా? మిమ్మల్ని చూస్తుంటే పెట్లు కొట్టేసే వాళ్ళు ఉన్నారా? అది నాకు తెలుసులా, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను. నువ్వు వెళ్ళి నేను చూస్తుంటా. థ్యాంక్ యూ సార్. టీ ఏది? ఏమే టీ ఇవ్వా? ఇస్తున్నాను సార్, ఇదిగోండి. సార్ అది టీ సార్. ఇది టీయా? వేణీళ్ళు అనుకుని చేయగలిగా సార్. చాలా థ్యాంక్స్ సార్. నీతో థ్యాంక్స్ చెప్పించుకోవడానికి కూడా ఇక్కడ వెయిట్ చేస్తలేదు. నువ్వు చూసుకో, నేను పోసుకొస్తా. సార్ త్వరగా రండి సార్, నేను బయలుదేరాలి. పోనీ ఇక్కడ పోసానా? అయ్యో, బాత్రూంలో సార్. అది కొత్తగా వచ్చాం కదా, ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు. పేపర్ బాగుందా? అది న్యూస్ పేపరే. మేము టిష్యూ పేపర్ అనుకున్నాంలే. ఏడీడు ఏమా ఇప్పుడు దాకా ఇక్కడ పొట్టు నుంచున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? నా టిని ఏళ్ళు అన్నావుగా, వెళ్ళి ఎత్తుక్కో. అయ్యి బాబోయ్, పొట్టే ఇదిగో పొట్టే. ఏమంటే పొట్టే? సార్ ఏం జరిగింది సార్? ఓ మెంట్లోడు ఆడు పెట్టు అనుకున్నా పెట్టి అట్టుపడండి. ముందు పెట్టి ఓపెన్ చేసి చూడండి సార్, అప్పుడు కదా తెలుస్తుంది ఆడు మెంటోడో కాదు. పద్ధతి కాదండి. ఏం తప్పులేదు సార్, ముందు పెట్టి ఓపెన్ చేయండి. ఆడు మీ పెట్టి పట్టుకుపోయాడు కదా. పెట్టి ఓపెన్ చేస్తే ఆడు ఎక్కడికి వెళ్ళాడు ఎలా తెలుస్తుందండి? అచ్చ బాబోయ్, ఈడి మెంటల్ ఫెలో ఏంటండి? చాలా ఇంటెలిజెంట్ ఫెలో. ఈడు పిడుగురాళ్ళ అన్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదండి, రాళ్ళెట్టు కొడతాడనా. ఇంతకీ మీ పెట్టో డబ్బు ఏమైనా ఉందా? డబ్బులు పోయినా పర్వాలేదండి. ఆ పెట్టిలో మా ఫ్రెండ్ శివగారి అడ్రస్, టెలిఫోన్ నెంబర్, అన్ని వివరాలు ఉన్నాయండి. అవి లేకుండా నేను అన్ని ఎలా పట్టుకుంటానండి? పోనీ టెలిఫోన్ నెంబర్ అని గుర్తుందా? లైట్గా ఉందండి. మీరు ఆలోచిస్తారండి, ఎస్టీడీ బుద్ధులు మాట్లాడుకుందాం రండి. ఏమంటే థ్యాంక్స్ అండి, మిమ్మల్ని చూస్తుంటే మా సింహాచలం నరసింహస్వామి గుర్తొస్తున్నాడండి. మధ్యలో నన్ను వదిలేకండి. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలని ఓ
ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట నా యవ్వనమే మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు